అసలు ఈ నక్సలిజం ఎందుకు మొదలైంది? అసలు ఎప్పుడు మొదలైంది? ఈ నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ కావడానికి సిపిఎం పార్టీ నుండి సిపిఎం పార్టీ ఎన్నికల పందా పుచ్చుకోవడం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం చేయాలనేటువంటి దాంతో 1967 ఏప్రిల్ నెలలో సిపిఎంకి తెగతెంపులు చేసుకొని నక్సల్బరీ అనేటువంటి యొక్క బెంగాల్ రాష్ట్రంలో మొదలైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకంగా ఎంటర్ కావడం జరిగింది. తెలంగాణ పోరాటం స్టార్ట్ అయినప్పుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అనేక యొక్క పీడనని, దోపిడిని మార్చుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ పోరాటం విరమణ జరిగిందో మళ్ళీ యథావిధిగా దొరలు గ్రామాలకు వచ్చేసి దోపిడీ, అణచివేత, ఎట్టి చాకిరి అనేది మళ్ళీ మొదలగడం జరిగింది. కాబట్టి అందుకని అలాంటి ఒక సాయుధ పోరాటం చేయాలనేటువంటి ఒక సిద్ధాంత పోరాటం సిపిఎం పార్టీలో జరిగిన తర్వాత నక్సలైట్ అనే చారుమోద నాయకత్వంలో తరిమిల నాగిరెడ్డి, దేవరపల్లి వెంకటేశ్వరరావు, చందా పుల్లారెడ్డి లాంటి వాళ్ళు సిపిఎం పార్టీ నుంచి విడిపడి నక్సల్బరీల పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ పీడనాన్ని అణచివేయాలి, ఈ దోపిడిని మార్చాలి, ప్రజలను దాని నుంచి విముక్తి చేయాలంటే మళ్ళీ సాయుధ పోరాటమే మార్గం అనే దాంతో రావడం జరిగింది. సిపిఎం అంటారు, ఇప్పుడు సిపిఐఎంఎల్. ఈ సిపిఐఎంఎల్ ఎట్లా పుట్టుకొచ్చింది మరి? సిపిఎంఎల్ అంటే మార్కిజం అనేటువంటి దాన్ని మార్క్స్ కనిపెట్టాడు. మార్కిజం వెలుగులోనే లెనిన్ నాయకత్వంలో రష్యాలో లెనిజం అనేటువంటి దాన్ని ప్రజావితం చేసుకొని మార్కిస్ట్ సిద్ధాంతాన్ని రష్యా దేశానికి భౌగోళిక పరిస్థితికి అనుభవం చేసుకొని అక్కడ మార్కిజాన్ని డెవలప్ చేసి ఆ దేశాన్ని విముక్తి చేయడం జరిగింది. అందువల్ల లెనిజం అనేది వచ్చింది. మావోయిజం అనేది రావడానికి కారణం ఏంటంటే చైనా దేశంలో మార్కిజం యొక్క వెలుగులో, లెనిజం వెలుగులో చైనా దేశంలో కూడా దాన్ని అప్లై చేసుకొని అది ఒక వెనకబడ్డ వ్యవసాయక దేశం కాబట్టి దీని యొక్క మార్గంలోనే ఆ దేశంలో ఉండేటట్టుగా భౌగోళిక పరిస్థితి తగ్గట్టుగా మార్కిజాన్ని, లెనిజాన్ని డెవలప్ చేసి చైనా దేశంలో కూడా రకంగా విముక్తి చేయడం జరిగింది. అట్లా మార్కిజం, లెనిజం, మావో ఆలోచన విధానం అనేటువంటి వెలుగులో సిపిఎంఎల్ పార్టీ